వెల్కమ్ టు అరుణాచలం. హాయ్ అండి, అరుణాచలం వచ్చాను. తిరువన్నమలై బస్ స్టాండ్ నుంచి 20 రూపీస్ ఆటో వాళ్ళకి ఇచ్చేస్తే మనం ఇక్కడ తీసుకొస్తారన్నమాట. టెంపుల్ ముందు ఉన్నాను ప్రస్తుతం నేను. చూడండి, జనాలు చాలామంది ఉన్నారు. ఇది గుడికి ఆపోజిట్ ఉండే గల్లీలో ఎక్కడ ఉందామని తెలుసుకున్నాను, అడిగితే గుడి ఆపోజిట్లో ఒక గల్లీ ఉంది, తమిళ్ వాళ్ళది, సత్రము. దాంట్లో ఉండొచ్చు ఫ్రీగా. లగేజ్ పెట్టుకోవడానికి మాత్రం ఒక 100 రూపాయలు అడుగుతారు మనకు సేఫ్టీ కోసం. లగేజీ అప్పర్ స్వామిగల్ మడం దీని పేరు. ఇది టెంపుల్కి ఆపోజిట్ గల్లీలోనే ఉంటుంది, ఒక 100 మీటర్స్లో. ఫెసిలిటీస్ మాత్రం బాగున్నాయండి, చాలామంది చెప్పారు. దాదాపు అరుణాచలం వచ్చే భక్తులు ఇక్కడికే వస్తారట. చాలా ఉంటాయి కానీ ఇక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి, బాగా రిసీవ్ చేసుకుంటారు. చూడండి, ఎంటర్ అవ్వగానే మనకు లాకర్స్ కనిపిస్తున్నాయి. ఈ లాకర్స్లో ఒక 2 బ్యాగులు పడతాయండి, చిన్నవి. ఓకే, పెద్ద లగేజ్ అయితే పట్టదు కానీ ఓకే, 2 బ్యాగ్స్ అయితే పడతాయి. పక్కన కౌంటర్, అక్కడ 100 రూపీస్ ఇస్తే మనకు ఒక కీ ఇస్తారు, లాకర్కి. లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారో. చూడండి, మొత్తం మ్యాట్స్ ఉంటాయి, చేపలు అన్నమాట. చూడండి, బయటకు వచ్చేసాను. ఎవ్రీ మార్నింగ్ 4 గంటలకు వచ్చేసాను బయటికి. ఇప్పుడు గిరిప్రదక్షిణ దర్శనం చేసుకోవడానికి, గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి వచ్చాను 4 గంటలకు. చూడండి ఎంత బాగుందో మార్నింగ్. చూడండి, ఒత్తులు వెలిగిస్తున్నారన్నమాట. గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఒత్తులు వెలిగించి బయలుదేరితే చాలా మంచిది. నేను కూడా ఒక ఒత్తి వెలిగించాను, దాంట్లో 365 ఒత్తులు ఉంటాయట. చూడండి, అరుణాచలం టెంపుల్ బయట అన్నమాట ఇది. చూడండి, గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాను. వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయట. చూడండి, స్టార్ట్ చేశాను, వెళ్తున్నాను. 8 లింగాలు ఉంటాయట అండి వెళ్ళే దారిలో. 14 కిలోమీటర్లు వెళ్ళే దారిలో భక్తులు ఉంటారు, చాలామంది నడుస్తూనే ఉంటారు, ఎవ్రీ టైం ఉంటారు. ఏ టైంలోనే మనం వెళ్ళొచ్చు. కాకపోతే ఎవ్రీ మార్నింగ్ వెళ్తే ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఫస్ట్ మనకు కనపడేది ఇందిరలింగం. ఫస్ట్ లింగం ఇందిరలింగం అండి. చూడండి, ఇందిరలింగం. 8 లింగాలను దర్శించుకుంటే చాలా మంచిదట. వెళ్ళే దారిలో 14 కిలోమీటర్లు ఇది గణపతి టెంపుల్. ఇది చూడండి వ్యూ. 14 కిలోమీటర్లకు సంబంధించి 8 లింగాలకు సంబంధించిన వ్యూ. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్కడ వస్తుంది, ఏ లింగం వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎంత నడిచామని చూపెడుతుంది అన్నమాట. ఇది కూడా గుడి అండి, గణపతి. అగ్నిలింగం ఇది. రమణాశ్రమం, వెళ్ళేదాలో రమణాశ్రమం ఉంటుందండి. రమణాశ్రమం ఇక్కడికి వెళ్ళకపోతే బాగుండదు, కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి. కాకపోతే ఇది మార్నింగ్ 5 o'clock తీస్తారు, ఓపెన్ చేస్తారు గేట్స్. మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారు. రమణాశ్రమంలోకి వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే అరుణాచలం వెళ్ళే వాళ్ళు రమణాశ్రమం కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ చాలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అరుణాచలంలో రమణాశ్రమం, రమణ మహర్షి గారు ఇక్కడే ధ్యానం చేశారట. ఇది యమలింగం అండి, 2వది యమలింగం. చూడండి, భక్తులు భక్తులు వెలిగిస్తున్నారు. యమలింగం ఇది నైరుతి లింగం అండి. ఇప్పుడు మనకు 3వది ఇది నైరుతి లింగం.
నైరుతి లింగముకి వెళ్తున్నాం మనం. నైరుతి లింగం లోపలికి వెళ్తున్నాము. నైరుతి లింగం చూడండి, నైరుతి లింగం ఇది సూర్యలింగం అండి. సూర్యలింగం లోపలికి, గుడిలోకి లోపలికి వెళ్తున్నాము. సూర్యలింగం లోపల ప్రతి గుడి దగ్గర మనం పూజ చేసుకోవచ్చు, ఒత్తులు వెలిగించవచ్చు. ఇది వరుణలింగం అండి. ఇది వరుణలింగం. ప్రతి టెంపుల్ దగ్గర మనం పూజ చేసుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టవచ్చు, వెళ్ళే దారిలో ఒత్తులు వెలిగించవచ్చు, పూజ చేసుకొని వెళ్తే చాలా మంచిది. భక్తులు చూడండి లైన్ కట్టారు. బయటకు వచ్చేసాం. మళ్ళీ వెళ్ళే దారిలో ఇది వాయులింగం. ఇది చంద్రలింగం అండి. చంద్రలింగం. వెళ్ళేదారిలో అన్ని పేర్లతో సహా అన్ని లాంగ్వేజ్లో రాసి పెట్టుంటుంది. ఇది కుబేరలింగం అండి. ఇది ఎక్కువ శాతం తమిళ్లో రాసి ఉంటుంది. మనం కొన్ని ఇక్కడ మనం చాలామంది భక్తులు స్పెషల్ అండి. ఇక్కడ దాంట్లో నుంచి లోపల నుంచి దాటుకుంటూ బయటికి రావాలట. ఎందుకంటే మనకు పాపాలు పోతాయని ఒక నమ్మకం భక్తులకు. చాలా చిన్నగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. కాకపోతే ఆ శివయ్య వల్ల మనకి ఏం కాదు. చూడండి బయటికి వచ్చేసాము. ఈ సర్కిల్ అండి. ఈ సర్కిల్ చూడండి, కొండ కనపడుతుంది పక్కన. ఇది ఈశాన్యలింగం అండి. ఇది చివరిది 8వ లింగం అండి. ఈశాన్యలింగం. చూడండి భక్తులు వస్తూనే ఉంటారు. ఈశాన్యలింగం ఇది 8వ లింగం. లోపలికి ఎంటర్ అయ్యామండి. అరుణాచలం టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు. చూడండి ఎంత పెద్దగా ఉందో గోపురం, ఎంత ప్రశాంతంగా ఉందో. అరుణాచలం లోపలికి ఎంటర్ అయ్యాం. ఇది కొలను అండి. ప్రస్తుతం వాడట్లేరు, వాటర్ అయితే ఉన్నాయి, ప్రస్తుతం వాడట్లేరు. కొలను చూడండి అరుణాచల్ టెంపుల్లో. గోపురం ఎంత పెద్దగా ఉందో, ఎంత విశాలంగా, ఎంత బాగుందో, ప్రశాంతంగా. ఇది ఎవ్రీ మార్నింగ్ నాకు గిరిప్రదక్షిణ చేసుకొని 4 గంటలు పట్టింది. అంటే నేను 4 గంటలకు బయలుదేరాను. 8:30, 9 అయిందండి వచ్చే 6 కిలోమీటర్కి. ఇది నంది అండి. ఇది లోపట అరుణాచలం ఎలా ఉంటుందో డిజైన్. గోపురాలు, 4 గోపురాలు చూడండి. లోపలికి ఎంటర్ అయ్యాను. శ్రీ అన్నామలై భక్తులు చూడండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః అంటున్నారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః. లోపలికి ఎంటర్ అయ్యాము. కాకపోతే ఇట్లా ఫోన్లు తీసుకురారు. గర్భగుడి దగ్గర మాత్రం ఆపేస్తారు ఫోన్ని. చూడండి వత్తులు ఇక్కడ వరకే ఫోన్లు, లోపలికి తీసుకోవడం వీలేదు. చూడండి బయటకు వచ్చేసాం మళ్ళీ. చూడండి అరుణాచలం ఎంత బాగుందో.